రాజకీయ ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచాలని స్పష్టం చేశారు. దీంతో బీసీ అభ్యర్థులను జనరల్ స్థానాల్లో కూడా పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇలా జనరల్ స్థానాల్లోనూ బీసీలను పోటీ చేయించడం ద్వారా రిజర్వేషన్ల పరిమితిని అధిగమించవచ్చని ఆ వర్గాలకు రాజకీయంగా 50% పైగా కోటా దక్కుతుందని భావిస్తున్నది. ఇప్పటికే బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్లో నిర్ణయించింది. ఇప్పుడు ఆ కోటాను మరింత పెంచే పనిలో పార్టీ నిమగ్నమైంది. బీసీల్లోని అత్యంత వెనుకబడిన వర్గాలకు మరింత ప్రాతినిధ్యం ఇవ్వాలని కూడా అధిష్టానం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తున్నది. ఇక్కడ విషయం ఏంటంటే 50% మించకుండా అనేది ఇప్పుడు హైకోర్టులో ఉన్న తీర్పు పెండింగ్లు ఉన్న విషయం. ఇప్పుడు ఏమంటే 50% మించి మీరు ఏదైతే జనరల్ కోటాని కూడా బీసీలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారో అప్పుడు ఈ ఎస్సీలు, ఎస్సీ, ఎస్టీ, మిగతా కులాలన్నీ కూడా ఖచ్చితంగా ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. మీరు రాజ్యాంగబద్ధంగా ఇస్తే ఖచ్చితంగా అందరికీ ఆమోదం. అది మీరు ఏదైతే పార్టీ పరంగా కానీ లేదా ఇట్లాంటి జిమ్మిక్కులు చేసి బీసీలకి 42% ఇవ్వాలని ఇచ్చినాం కదా అనే కాడికి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే కులాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం అవుతుంది. ఇప్పుడు కులాల మధ్యలో చిచ్చు ఎట్లా అవుతుందంటే, ఇప్పుడు మీరు చెప్పబెట్టకుండా ఇట్లా జనరల్ స్థానాలన్నింటినీ బీసీలకి అప్పగిస్తే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కూడా కావాలని కూర్చునే పరిస్థితి ఉంటుంది రేపు. మీరు ఏదైనా సమన్వయంగా చేసే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ బీసీలకి జనాభా దామాషి ప్రకారం ఇవ్వాలంటే ఖచ్చితంగా 56% ఉన్నారని మీరే తేల్చి చెప్పారు. మీ సర్వే ప్రకారం మీరే తేల్చి చెప్పారు. అది అదే 56% బీసీలు అడుగుతున్నారు, కానీ మీరు 42% అని చెప్పారు. మళ్ళీ ఆ 42% కూడా రాజ్యాంగబద్ధం కాదు, ఇది జీవో ప్రకారం కాదు అనేది మీరు ప్రభుత్వం తరపు నుంచి చెప్తున్నమాట. కానీ ఇప్పుడు అది రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా లేనప్పుడు మీరు రిజర్వేషన్ 42% ఇచ్చినా లేకపోతే అదే 23% ఇచ్చినా పెద్ద తేడా ఉండే పరిస్థితి ఉండదు. ఇప్పుడు కులాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి.